12వ ఆవిర్భావ దినోత్సవం ఒక పండగలాగా జరపాలని మా అధినేత పిలుపునిచ్చారు. అంతేవిధంగా ఎలక్షన్ ముందు చెప్పారు, జగన్ నిన్ను పాతాలను అనగదొక్కుతా అన్నాడు, అనగదొక్కాడు. ఇవాళ ఆవిర్భావ దినోత్సవం ఒక పండగలాగా జరుపుతున్నాం. ప్రతి ఏం చెప్తా మరి 84 సంవత్సరాల వయసు అట ఆయనకి. సో 84 సంవత్సరాల వయసులో కూడా ఆయన సరదాగా పవన్ కళ్యాణ్ గారిని చూడడానికి నేను ఆ సభకి వెళ్తున్నానని చెప్తున్న పరిస్థితి. అంటే ఆ వయసులో ఉన్నటువంటి వ్యక్తి సరదాగా పవన్ కళ్యాణ్ చూడడానికి వెళ్తున్నానని చెప్పి చాలా గర్వంగా చెబుతూ ఉన్నటువంటి ఆ విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో మొత్తానికి ఇటువైపు వెళ్ళేటటువంటి అన్ని మార్గాలు కూడా చిత్రాల వైపే దారితీస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తం చూసాం శ్రీదేవి ఏ విధంగా పార్టీకి సంబంధించిన క్యాడర్ ఎంత ఉందనేది మనంతా కూడా చూసాం. రాజు, ప్రైమ్ లైన్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనం చూస్తున్నాం. చిత్రాడకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బయలుదేరారు. ఇంకా ఎంతసేపట్లో చిత్రాడకు చేరుకుంటారు? అండ్ మరోవైపు చిత్రాడ దగ్గర కూడా ట్రాఫిక్ రద్దీ ఉన్నట్టుగా తెలుస్తుంది. అండ్ మీరున్న ప్లేస్ లో కూడా మనం చూస్తున్నాము ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. మరి డిప్యూటీ సీఎం వచ్చే లోపు ఆ ట్రాఫిక్ ని క్లియర్ చేసే అవకాశాలు ఉన్నాయా? అంటే ఖచ్చితంగా, ఎందుకంటే ఆయన చిత్రాడకి అంటే బై హెలికాప్టర్ ద్వారా ఆయన వస్తారు. సో హెలికాప్టర్ ద్వారా వస్తారు కాబట్టి ఎక్కడైతే సభా ప్రాంగణం ఉందో సభా ప్రాంగణం బ్యాక్ సైడే హెలిప్యాడ్ని ఏర్పాటు చేశారు. సో అక్కడి నుంచి ఆయన సభా ప్రాంగణాన్ని చేరుకునేందుకు కేవలం ఒక 2-3 నిమిషాలు పట్టేటువంటి సమయం మాత్రమే ఉంది. కాబట్టి ట్రాఫిక్తో ఆయనకి ఏమీ ఇబ్బంది ఉండదు. బట్ మీరు చెప్పినట్లయితే మొత్తం కూడా అన్ని మార్గాలు కూడా ట్రాఫిక్ తోటి నిండిపోతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. క్రమక్రమంగా ట్రాఫిక్ పెరుగుతుంది. బయట నుంచి వచ్చేటటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతోంది. వాహనాలు వస్తున్నాయి, బస్సులు వస్తున్నాయి, కార్లు వస్తున్నాయి. అంతేకాకుండా 2 వీలర్స్లో వచ్చేటటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే లక్షలాదిగా వాహనాలు వస్తున్నాయి. అంటే మామూలుగా వేలల్లో వాహనాలు వస్తే మాత్రం లక్షలాది మంది జనాలు వచ్చారనుకుంటవచ్చు. కానీ ఇక్కడ దాదాపు 50,000 నుంచి 1,00,000 వరకు కూడా వాహనాలు ఉన్న పరిస్థితి. 2 వీలర్స్ దగ్గర నుంచి బస్సులు కావచ్చు, అంతేకాకుండా కార్లు కావచ్చు. సో ఏ వాహనాన్ని చూసుకున్నా దాదాపు 50,000 నుంచి 1,00,000 వరకు కూడా వాహనాలు వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఎట్ట లెక్కేసుకున్నా కూడా 5 లక్షలకు పైచిలకు ఇప్పటికే చిత్రాడికి చేరుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో మొత్తం మీరు ఇందాక చెప్పినట్టు ఆ ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తున్న ఆయన బయలుదేరినటువంటి నేపథ్యంలో ఆయన హెలికాప్టర్ ద్వారా ఆయన అక్కడి నుంచి అంటే క్యాంప్ ఆఫీసు మంగళగిరి నుంచి ఆయన హెలికాప్టర్లో బయలుదేరుతారు. సో బయలుదేరి నేరుగా ఇక్కడికి వస్తారు. చిత్రాడలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కి చేరుకొని ఇక్కడ నుంచి కాసేపు అక్కడ ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య ప్రతినిధులతో ఆయన సమావేశమవుతారు. సమావేశం అయిన తర్వాత వేదిక మీదకి వస్తారు. సో ఆయన వేదిక మీదకి వచ్చిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది అనేది గతంలో 2 ఆవిర్భావ సభల్లో మనం చూసాం. సో ఈ ఆవిర్భావ సభ అంతకు మించి కాబట్టి సో దద్దరిల్లేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో వాహనాలు కూడా ఇందాక మనం చూసాం చాలా క్రమ పద్ధతిలో పంపిస్తూ ఉన్నారు. వాహనాలు కూడా ఒక్కసారిగా కాకుండా ఒక్కొక్క వాహనాన్ని అంటే ఒక వాహనాన్ని విడిచి మరికొన్ని వాహనాలను ఒకేసారి పంపకుండా అక్కడక్కడ ట్రాఫిక్ని ఆపి అక్కడి నుంచి వస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో భారీ ఎత్తున జెండాలతోటి అంతేకాకుండా పార్టీకి సంబంధించినటువంటి స్లోగన్లు చేసుకుంటూ కూడా పెద్ద సంఖ్యలో పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు వెళ్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. సో మొత్తానికి ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఎండ తీవ్రత కూడా పవన్ కళ్యాణ్ మీద ఉన్నటువంటి అభిమానం ముందు పటాపంచలైనటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. శ్రీదేవి, రాజు, ఇప్పటి వరకు అంటే ముఖ్యమైన నేతలు ఎవరెవరు అక్కడికి చేరుకున్నారు, ఎవరెవరు అక్కడ హాజరవుతారు? అండ్ అనుకున్న దానికంటే కూడా జన సైనికులు భారీగా అక్కడికి తరలి వస్తున్న నేపథ్యంలో ఎంతసేపు స్పీచ్ ఇవ్వచ్చు అనుకుంటారు? ఎందుకంటే దాదాపు 1 అవర్ కూడా ఇవ్వచ్చు అని కూడా మాట్లాడుతున్నారు. సో మరి జనాలను ఉద్దేశించి ఏమైనా స్పీచ్ పెంచే అవకాశాలు కానీ సభా సమయాన్ని పెంచే అవకాశాలు కానీ కనిపిస్తున్నాయా? అంటే ఎందుకంటే గతంలో మనం చూసాం ఆయన స్పీచ్ ఎప్పుడు కూడా 1 నుంచి 2 గంటల మధ్యలో ఉంటుంది. ఎందుకంటే గతంలో అంటే అధికారంలో లేరు, ఆ రోజు ప్రశ్నించాల్సినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సినటువంటి పరిస్థితి. సో రెండింటికి కూడా తేడా ఉంది. మరి ఈ నేపథ్యంలోనే ప్రజలకు ఏ విధంగా జవాబుదారీగా ఉండాలి, పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్కి ఏ విధంగా అండగా ఉండాలి, ఈ 2 అంశాలతో పాటు ఒక కీలక ప్రకటన పవన్ కళ్యాణ్ చేయబోతున్నారు. ఏంటి ఆ కీలక ప్రకటన అనే దాని మీదే సర్వత్రా ఉత్కంఠ అయితే కంటిన్యూ అవుతూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కరు కూడా ఆ కీలక ప్రకటన కోసం వెయిట్ చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. అయితే మీరు చెప్పినట్టు భారీ సంఖ్యలో
పార్టీ క్యాడర్ వచ్చినటువంటి నేపథ్యంలో ఆ భారీ సంఖ్యను బట్టి స్పీచ్ పెరుగుతుందా లేదా అనేది మరి ఆయనకు ఉన్నటువంటి ఆ సందర్భాన్ని బట్టి ఉండేటువంటి అవకాశం. ఇప్పటివరకు మనకు ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి పవన్ కళ్యాణ్ స్పీచ్ గంట నుంచి గంటన్నర వరకు ఉండవచ్చు అని చెప్పేసి పార్టీ క్యాడర్ చెప్తుంది. మరోపక్క 21 మంది ఎమ్మెల్యేలు అలాగే ఎంపీలతో పాటు పార్టీకి సంబంధించిన కార్యవర్గం అంతా కూడా దాదాపు 250 మంది స్టేజ్ మీద కూర్చునే విధంగా ఇప్పటికే స్టేజ్ని రూపొందించినటువంటి సిచ్యువేషన్. మరి ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు జనాలు పెద్ద సంఖ్యలో వచ్చారు కాబట్టి సో ఇంకొక విషయం ఏంటి అంటే అసలు అసెంబ్లీ సీటు కాదు కదా గేటు కూడా తాకనివని చెప్పినటువంటి వైసీపీని అధపాతాలని తొక్కారు కాబట్టి సో ఇవన్నీ కూడా తమ జనసేనాని పవన్ కళ్యాణ్ తోటి పాలు పంచుకునేందుకు పార్టీ క్యాడర్ అంతా కూడా తండోపతండాలుగా తరలి వస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. శ్రీదేవి. రైట్ రాజు, థ్యాంక్ యూ.